నమస్కారం అండి. జనవరి 21, 2025 సంవత్సరం. కొంచెం ఆవేశంలో ఉన్నాను. ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను స్క్రిప్ట్ ఏం లేదు నా దగ్గర. ఇక్కడే ఉంది. ఒకవేళ ఏమన్నా తప్పుగా మాట్లాడితే ముందుగానే క్షమాపణ అడుగుకుంటున్నాను. అంటే ఇండివిడ్యుయల్‌గా ఎవరిని నేను దూషించట్లేదు ఇక్కడ. ముఖ్యంగా అధికారంలో లేని వాళ్ళని నేనేమి దూషించటం లేదు. ఆహ్, ఆహ్, ఓ ఓ విషయానికి డైరెక్ట్‌గా వచ్చే ముందు ఒక ఉపమానం చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఎందుకంటే ఆవేదన అనేది ఎక్కడి నుంచి వస్తుందనేది చెప్పాలి. చెప్పదలుచుకున్నాను. నాకు 10 సంవత్సరాల క్రితం 2 ఆపరేషన్‌లు జరిగాయి యాంకిల్స్ మీద. యాంకిల్ అంటే హేగ్లన్స్ డిఫార్మిటీ అని అది యాంకిల్‌లో బోన్ స్పర్ ఇట్ గ్రోస్ ఇంటూ అకిలీస్ టెండన్. అకిలీస్ టెండన్ చాలా అది ఇంపార్టెంట్ మనిషి నడవటానికి అనేది. దాంతో వచ్చే ఇన్‌ఫ్లమేషన్‌తో నడవలేకపోయేవాడిని. ఒక 10 సంవత్సరాలు బాధపడ్డానది. డాక్టరు ఆపరేషన్ చేసుకుంటే అది హీల్ అయ్యే అవకాశం తక్కువ అని చెప్పాడు. అందుకని చెప్పి అది తాత్సారం చేసి మొత్తానికి 10 సంవత్సరాల తర్వాత ఏదైనా సరే అని సిద్ధపడి చేసుకున్నాను. ఎంత పెయిన్ అయినా భరించగలనన్న ఉద్దేశంతో సిద్ధపడి చేసుకున్నాను. అయ్య బాబోయ్! ఎంత పెయినో తెలుసా? అది ప్రతి 2 కాళ్ళకి 2 డిఫరెంట్ టైమ్స్‌లో చేసుకున్నాను. సంవత్సరం పైన పట్టిందండి హీల్ అవ్వటానికి. బట్ ద పాయింట్ దేర్ ఈస్ నేను ట్రంప్ ఆహ్, అధికారంలో రాకూడదని చెప్పి చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను. హాఫ్ హార్టెడే అనుకోవాలి. ఆఫ్‌కోర్స్ మై ప్రెడిక్షన్ వాస్ టోటల్లీ రాంగ్ అండ్ మై ఎక్స్‌పెక్టేషన్ వాస్ లైక్ కంప్లీట్‌లీ ఉల్టా అయిపోయింది. సరే ఏమి జరగబోతుందా అన్నది కొంచెం అవగాహన ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి పాలిటిక్స్. అంటే ప్రిపేర్ అయ్యున్నాను. అకిలీస్ టెండన్ సర్జరీకి ప్రిపేర్ అయినట్టే నిన్నటి రోజుకి ప్రిపేర్ అయ్యాను. కానీ రోజల్లా వార్తలు చదవలేదు. ఇది జనవరి 20 ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సాయంత్రం వార్తలన్నీ చెక్ చేస్తున్నప్పుడు అసలు ఎన్నో విషయాలు నా మనసును కలతపరిచాయి. నేను ఆ సర్జరీకి ప్రిపేర్ అయినా గాని పెయిన్ భరించలేకపోయాను. ఇది అలాగే అనిపించింది. ఆహ్, అని వెంటనే దాని గురించి ఆలోచిస్తా ఉంటే మామూలుగా 9కి నిద్రపోతానండి నేను. సాయంత్రం 9కి పడుకొని 4, 5 లేసేస్తాను. నిద్ర పట్టల. అందుకని నిద్ర పట్టకపోతే ఏం చేశాను, చాలా విషయాలు కలత చెందుతున్నాను. ముఖ్యంగా జాన్యువరి 6థ్ ముఖ్యంగా ఉంది. అలాగే ఇండియన్స్‌కి ముఖ్యంగా హెచ్-1లో ఉన్నవాళ్ళు, ఎఫ్-1 వీసాలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళని ఎఫెక్ట్ అయ్యేది ఒకటి ఇమ్మీడియేట్‌గా కనిపించి, సరే అర్ధరాత్రి కాడొచ్చి ఒక వీడియో చేశాను. ఏది ఆహ్, జన్మతా పౌరసత్వం మీద ట్రంప్ వేటు అని. అదే హెడ్డింగ్ తీసుకొని ఎవరో టీవీ ఛానెల్స్ వాళ్ళు కూడా పెట్టినట్టున్నారు. ఆహ్, ఆయన పొద్దున్న లేసి నేను ఆకలింపు చేసుకుంటున్నాను నిన్న జరిగిన వార్తలన్నీ. చాలా లేట్‌గా చూసాను కాబట్టి. చూస్తుంటే ఔట్రేజ్ ఎంత పెరిగిపోయిందంటే, ముఖ్యంగా జాన్యువరి 6థ్ సంబంధించింది మాత్రం నాకు అసలు జీర్ణించుకోలేనంత ఔట్రేజ్ అండి. సో, ఇది సరే ఆహ్, ట్రంప్‌కి మద్దతు ఇచ్చిన తెలుగు వాళ్ళు చాలామందున్నారు. నా మిత్రులు, ఆహ్, బంధువులు బంధువుల్లో ఎవరు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు గానీ, బట్ వాటెవర్. ఈ ట్రంప్ 2.0 గురించిన ఆహ్, ది డిస్క్రిప్షన్ ఎలా వస్తుందంటే పెంట ప్రదర్శన అంటే షిట్ షో. విదూషకుల ప్రదర్శన అంటే క్లౌన్ షో. నియంతృత్వం, డిక్టేటర్‌షిప్, ధనస్వామ్యం, ఆలిగార్కీ అన్నీ వర్తిస్తాయండి. నేనేమన్నా చేయగలుగుతానా దాని గురించి? నేనేం చేయలేను. నేను ప్రెడిక్ట్ చేశాను. ఏది టిక్‌టాక్ 3, 4 రోజుల క్రితం టిక్‌టాక్ బ్యాను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చెప్పాను. అలాగే చేశాడు. అలాగే ఆహ్, ఆహ్, ఇంతకుముందు ఎవరో టీవీలో ఆన్‌లైన్ ఛానెల్ ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఆహ్, ఏదో షో చేస్తాడు. ఇమిగ్రేషన్ రైట్స్ అది ఇది అంటూ షో చేసి ఏదో నేను చేసేసాను చూడు అంటాడు. ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాడు. ఇలాంటివి చేసాడు. అని చేసాడు. అయినా గాని వెన్ ఇట్ రియల్లీ హ్యాపెండ్, వెన్ ఇట్ హిట్స్ యూ, యూ ఆర్ ఔట్‌రేజ్డ్. దట్ ఈస్ వేర్ ఐ యామ్. సో, నేను ఈరోజు ఉదయం ఇప్పుడు నాకు గమనించాలండి. నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకొక రొటీన్ ఉంది. ఆ రొటీన్ మధ్యలో ఏదో నేను టైం చూసుకొని నా ఈ ఔట్‌రేజ్‌ని ఫీడ్ చేస్తూ ఏదో చేయాలి. అసలు ఎందుకు చేస్తున్నానంటే, ఆ 4 పెంట ప్రదర్శన, విద్వేషాల ప్రదర్శన అనేది ఈ నియంతృత్వం, ధనస్వామి వీటన్నిటి గురించి నేనేం చేయలేను. ఆ మిస్‌ఇన్ఫర్మేషన్ గురించి ఏదో ఒకటి చేయాలని ఈ వీడియోస్ పెడుతున్నాను అంతే.
So I hope people understand the motive behind it. I am not looking for huge. Actually, I am looking for huge audience. ఎందుకంటే that is how I know I am effective కదా. సరే అది పక్కన పెట్టి సో ఏం చేయదలుచుకున్నానంటే అసలు నిన్నంతా ఏం జరిగిందని ఒక క్లుప్తంగా ఒక వీడియో చేద్దామని మొదలుపెట్టి ఆలోచించి అందులో వాటికి సంబంధించిన వార్తలు చేయాలంటే దానికి నాకు టీం ఏం లేదండి. అన్నీ నేనే చేసుకుంటాను. ఎడిటింగ్ చేసుకుంటాను, ఇవన్నీ చేసుకుంటాను, నేర్చుకుంటున్నాను. అందుకనే నా వీడియోస్ ముందుగా వచ్చిన క్వాలిటీ అంత గొప్పగా ఉండవు. ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాను. బట్ ఈవెన్చువల్లీ ఐ విల్ హ్యావ్ హై క్వాలిటీ వీడియోస్. ఇప్పుడు quality of videos visual kante the content is more important for me. How I look is also not important for me. సో ఈ అవుట్రేజ్ అనేది ఇప్పుడు ముఖ్యంగా ముందుది నిన్న పెట్టిన వీడియో అది బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి. ఇట్స్ లైక్ డౌన్ రైట్ మాకరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అందులో ఒక వాక్యం చెప్దామని మర్చిపోయాను. లైక్ అర్ధరాత్రి కాడ చేసిన వీడియో కదా. ఆ వాక్యం ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇది అండర్ ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనే ఒక క్లాజ్ ఉంది కాన్స్టిట్యూషన్ లో, 14th అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ లో. ఇప్పుడు మీరు విజిటర్ వీసాలో ఉంటే యు ఆర్ నాట్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అండ్ దేర్ ఫోర్ your kids born here do not get the citizenship అనేది ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒక సిద్ధాంతం. సో యాక్చువల్గా నేను చెప్తానండి, మీరైతే టూరిస్ట్ వీసాలో వచ్చి కెన్ యూ డూ ఎనీ క్రైమ్? యూ కెనాట్. కెన్ యూ కిల్ పీపుల్? యూ కెనాట్. సో హౌ కెన్ యూ సే యూ ఆర్ నాట్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఇఫ్ యూ ఆర్ ఆన్ విజిటర్ వీసా అండి? దిస్ ఈజ్ ద గాయ్. His whole life is a failure, but he was very successful in convincing half the country that he is somehow a genius. Give me a effing break అండి. నేను చెప్పాను కదా, ఆవేశంలో ఉన్నాను. నేను ఎడిట్ చేయదలుచుకోలేదు. నాకు మిత్రులు ఉన్నారు, బంధువుల్లో ఎవరు వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు. నేను గతంలో చేసిన మోహన్ మురళి గాన లహరి కార్యక్రమంలో విన్న వాళ్ళు సగం మంది, దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్, ఓకే అభిమానులే సగం మంది ట్రంప్ సపోర్టర్లు అయి ఉండొచ్చు. ఏమండి, నేనెవరో మీకు తెలుసు. మీరు ట్రంప్ సపోర్టర్లు అవుతుంటే అతన్ని చేసిన ప్రతి దాన్ని సమర్థిస్తారు ట్రంప్ సపోర్టర్లు. అంటే అది అట్లాగే చేశాడు అంటే, చిన్నప్పుడు చెత్త పనులు చేసే పిల్లలకి పిర్ర మీద 4 ఈయకుండా ఉంటే వాడు ఎట్ట తయారవుతాడు, అట్ట తయారాడు. సో అండ్ నౌ కాంగ్రెస్ అందరినీ బుల్లీ చేస్తున్నాడు. అండ్ దెన్ హీఈస్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్. హీఈస్ అ డిక్టేటర్, నో డౌట్. నేను ఈ దుష్ప్రచారాన్ని మాత్రం ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో విల్ ఐ బి ఎఫెక్టివ్? ఐ డోంట్ నో. బట్ ఇంతకుముందు 2-3 వీడియోలో చెప్పానండి. ఒకటి, నాకు నమ్మకం ముఖ్యం, అమ్మకం కాదని. ఇంకోటి ఏం చెప్పానంటే, ఐ వాంట్ టు డూ మై పార్ట్. ఏదో కొంత ఉపయోగపడే 4 మాటలు చెప్పాలని చేస్తున్నాను అన్నాను. నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తానన్న అపోహ కూడా నాకు లేదు. సో I really don't know. I didn't have a script. So bottom line ఏంటంటేనండి, I'm going to put a video. నాకు కాలేజ్ మళ్ళీ మొదలైంది. సో I just have to take care of my business, which is more important for me. I'm going to put a couple of videos about entire shit show that happened on the day 1 of Trump 2.0. ఇంకో మాట మీకు గుర్తుందో లేదో, he's going to be a dictator on day 1 అన్నాడు. No, there is no such thing as a day 1 dictator. He's going to be a dictator. And how you resist is going to be important. నాకు రిస్క్ ఉందన్నాను, నా ఫ్యామిలీకి రిస్క్ ఉందన్నాను, still true. I'm going to resist. And this is day 2 of my resistance.